హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఐ హోప్ మీ అందరూ బాగున్నారని, అలాగే బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దివ్య. పాప కోసం కావలి దగ్గరున్న ముసునూరు అనే విలేజ్‌కి వెళ్తున్నాము. నేను, మా వదిన, మావయ్య అండ్ పిల్లలు మా ఆటోలో వెళ్తున్నాము. గిరిజ వదిన వాళ్ళు కూడా ఆటోలో వస్తున్నారు. మేము వెళ్ళే దారిలోనే వాళ్ళు పనిచేసే చోటనమాట. వాళ్ళని అక్కడ దించేసి మేము వెళ్ళిపోతాము. ఇంటి దగ్గర టిఫిన్ తినకుండా బయలుదేరాము. నానమ్మ ఇంట్లో ఇడ్లీ పెడితే అవి పిల్లల కోసం బాక్స్‌లో కొన్ని ఇడ్లీ పెట్టుకొని తెచ్చాను. జర్నీ చేస్తూనే ఆటోలోనే వాళ్ళిద్దరికీ ఇడ్లీ పెట్టేశాను. ఇంతకీ మేము ముసునూరుకి ఎందుకు వెళ్తున్నామంటే, పాపకి బుగ్గ పైన రౌండ్‌గా స్కిన్ ఇన్ఫెక్షన్ లాగా వచ్చిందనమాట. హాస్పిటల్‌కి తీసుకెళ్ళాను ముందు. ఆయింట్మెంట్ ఇచ్చారు, వాడాను. బట్ యూజ్ అవ్వలేదు. అలాగే ఉంది. రోజు రోజుకి పెద్దదవుతుందనమాట. అత్త వాళ్ళు చూసి ఇది సలిపి అని చెప్పారు. ఈ సలిపి అనేది వస్తే మనం ఎన్ని హాస్పిటల్ మందులు వాడినా తగ్గదు. వేపాకుతో మండి వేస్తేనే అది తగ్గుతుంది. ఇది ఫస్ట్ రావడం ఏదో గోరు గీసుకుంటే ఎలా కొంచెం స్క్రాచ్ లాగా వస్తుందో అలా వచ్చిందనమాట. ఇది చూసి ఏదోలే అనుకున్నాం మేము. ఆయింట్మెంట్ పూసాను, అయినా కూడా తగ్గలేదు అది. ఇంకా వాళ్ళు చూసి చెప్తే అందుకని ముసునూరులో అయితే మండి వేస్తారు, అందుకని అక్కడికైతే తీసుకెళ్తున్నాము. ఒకసారి రేవంత్కి కూడా ఇలానే వచ్చింది. వాడికి కాలికి వచ్చింది. అప్పుడు కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళాము, అయినా తగ్గలేదు. ఇంకా ముసునూరుకి తీసుకెళ్తే తగ్గింది. ముసునూరులో వేపాకు మండి వేసి ఒక పొడి ఇస్తారు. వేపాకు మండి వేపించుకున్న తర్వాత అది పూస్తే తగ్గిపోతుంది. అండ్ అలాగే పత్తి ఉండమని చెప్తారు. వేపాకు మండి వేసే చోటు దగ్గరికి అయితే వచ్చేసాము. వెళ్ళగానే ఒక మండి వేశారు పాపకి. రెండోది వేయాలి, మళ్ళీ 2 గంటలకి రమ్మన్నారు. పాపకి వేపాకు మండి వేసేటప్పుడు నేనైతే వీడియో తీయలేదు, ఏమన్నా అనుకుంటారేమోనని వీడియో తీయలేదు. పాపకు వేపాకు మండి వేసేటప్పుడు నేను పట్టుకోలేదు, మావయ్య పట్టుకొని వేపించారు. ఇది మడాల మంత్రాలతో వేస్తారంట. అలా వేసేటప్పుడు పాలిచ్చే తల్లులు పట్టుకుంటే పాలు పోతాయని చెప్పారు మా అత్త. అందుకని నేనైతే పట్టుకోలేదు, మావయ్య పట్టుకొని వేపించారు. 2 గంటలకి రెండోది వేయాలని చెప్పారు కదా. మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చేసరికి టైము 8:30 అలా అయింది. ఇంకా 2 గంటల వరకు ఇక్కడే ఉండలేం కదా, అందుకని కావల్లో మావయ్య వాళ్ళ అక్క వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్తున్నాము. ఇక్కడ ముందు మావయ్య పక్కన కూర్చున్నారు కదా, ఈయన మా మావయ్య వాళ్ళ అక్క వాళ్ళ హస్బెండు. ఇక్కడ దగ్గరలో పని చేయడానికి వచ్చారు. మేము కాల్ చేసాము ఇంటికి వస్తున్నామని. ఇంకా పని చేసే దగ్గర చెప్పేసి మాతో పాటు ఇంటికి వస్తున్నారు. మా మావయ్యకి ఒక అక్క, 2 చెల్లెళ్ళు, అలాగే 2 తమ్ముళ్ళు అనమాట. ఫస్ట్ చెల్లి చనిపోయారు. ఇక్కడ ఆటోలో మాతో పాటు వస్తుంది ఫస్ట్ అక్క వాళ్ళ హస్బెండ్ అనమాట. ఇది మావయ్య వాళ్ళ పెద్దక్క వాళ్ళ ఇల్లు, వాళ్ళు రెంట్‌కుంటున్నారు. ఇదేమో రెండో చెల్లి వాళ్ళ ఇల్లు, వాళ్ళు ఇప్పుడిప్పుడే కడుతున్నారు ఇల్లు, వాళ్ళది సొంత ఇల్లు. ఇంటికి వచ్చే దారిలో స్ప్రైట్ తెచ్చాము, అది తాగేసి ఇంకా మా వదిన అయితే పడుకున్నారు. ఆ రోజు స్టమక్లో ప్రాబ్లం అనమాట మావయ్యకి, వదినకి. మావయ్య అక్క వాళ్ళు అంటే పెద్దమ్మ వాళ్ళు లంచ్కి నాన్ వెజ్ తెస్తామన్నారు. బట్ మావయ్యకి, వదినకి స్టమక్లో బాగాలేదు కదా, ఇంకా నేను కూడా తినకూడదు, పాపకి బాగాలేదు కదా, అందుకే వద్దని చెప్పాము. పెద్దమ్మ వాళ్ళు మమ్మల్ని బాగా చూస్తారు అక్కడికి వెళ్తే.
ఈమె మా మావయ్య వాళ్ళ అక్క కూతురు. ఇంతకుముందు అక్క వాళ్ళు ఇక్కడే ఉండేవాళ్ళు రెంట్ హౌస్లో. ఇప్పుడు అది ఖాళీ చేసేసి కొంచెం వెనక తీసుకున్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు అక్కడ కూర్చొని మాట్లాడి మళ్ళీ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఇక్కడ కరెంట్ వైర్ మీద చాలా పిచ్చుకలు అయితే ఉన్నాయి. చాలా రోజులైపోతుంది ఒక్క పిచ్చుకనైనా చూసి. ఇక్కడ కింద నీళ్లుంటే అవి తాగడానికి వచ్చాయి. పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర లంచ్ చేసుకొని 1:30కి అలా బయలుదేరాము. రెండో మండి వేపించుకోవాలి కదా పాపకి. ఇక్కడ పింక్ శారీ ఆమె మా మావయ్య వాళ్ళ రెండో చెల్లెలు. పింక్ బ్లౌజ్ ఆమె మా మావయ్య వాళ్ళ ఫస్ట్ అక్క. ఈ రోజే అనుకోకుండా ఇక్కడికి మా చిన్నత్త కూడా వచ్చారు. మా చిన్నత్త అంటే అత్త వాళ్ళ తోడికోడలు. కొత్త బైక్ కొన్నారంట, అది షోరూమ్ దగ్గరికి తీసుకొచ్చారు. చిన్నత్త అలాగే మావయ్య వచ్చారు. మావయ్య ఏమో బండి పని చేపిస్తున్నారనమాట షోరూమ్ దగ్గర. పని అయ్యేంత వరకు చిన్నత్త ఏమో ఇక్కడికి వచ్చారు. మేము బయలుదేరేసరికి చిన్నత్త కూడా మాతో పాటు వచ్చి షోరూమ్ దగ్గర దిగేశారు. చిన్నత్తని షోరూమ్ దగ్గర దించేసి పాపకి రెండో మండి వేపించేసుకొని ఇంటికైతే బయలుదేరాము. బాగా దాహం వేస్తుంటే షాప్లో స్ప్రైట్ అలాగే వాటర్ తీసుకున్నాము. ఆటోలో మావయ్య సాంగ్స్ పెట్టుంటే పాప అవి విని ఎగురుతూ డ్యాన్స్ వేస్తుంది. ఇంతేనండి ఇవాల్టి వీడియో. మరొక వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.